ఎటు చూసినా పండుగ వాతావరణమే. ప్రతి చోట ప్రతిధ్వనిస్తుంది రామనామం. అయోధ్యపురంలో శ్రీ బాలరాముల వారు కొలువు తీరుతున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జిల్లాలోని ప్రతి వాడ వీధి అందంగా అలంకరించబడగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా రామమయమైంది. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా ఎటు చూసినా కూడా రామనామం స్మరణతో అలాగే శోభాయాత్రలతో వయోభేదం లేకుండా అందరూ కూడా భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ తిరుపల్లి రామాలయంలో ఇక్కడ మనం దృశ్యాలు చూడవచ్చు. కెమెరా జర్నలిస్ట్ గణేష్ మనకు ఇక్కడ దృశ్యాలు చూపిస్తున్నారు. మహిళలందరూ కూడా ఆదిలాబాద్ బ్రాహ్మణ సమాజ్ గాయత్రి మహిళా మండలి అలాగే వివిధ మహిళా మండళ్ల ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా స్థానిక బొజ్జావార ఆలయం నుండి ఇక్కడ తిరుపల్లిలోని రామాలయం వరకు పాదయాత్ర శోభాయాత్రగా రావడం జరిగింది. ప్రస్తుతం వీరిని అడిగి తెలుసుకుందాం. గాయత్రి మహిళా మండలికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు ఉన్నారు సోనాల్ జోషి గారు. చెప్పండి మేడం, అంటే ఈ రోజు ఎటువంటి రోజు అనుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా మీరు అభివర్ణిస్తారు? జై శ్రీరామ్. ఈరోజు 22 జనవరి అంటే మనకు హిందువులకి చాలా ముఖ్యమైన రోజు. ఇది మన జన్మంలో ఒకటేసారి వచ్చే రోజు. దీపావళి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఈ రోజు మళ్ళీ మనకు రాదు. ఈరోజు మనం ఎంత భాగ్యం చేసుకుంటే మన మోదీ గారు నిర్మించిండ్రు ఈ రామ మందిరానికి మనం అందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. జై శ్రీరామ్. అలాగే ఇక్కడ ఈ రామాలయ ఆవరణ పూర్తిగా మహిళలతో అలాగే ఎటు చూసినా కూడా మంచి అలంకరణతో రామనామస్మరణతో నిండిపోయి ఉండగా ప్రస్తుతం రామాలయానికి సంబంధించినటువంటి మహామండపంలో కూడా రామనామ పారాయణం నడుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము. అక్కడ కూడా అంటే రామాలయానికి సంబంధించి ప్రతిరోజు ఉన్నటువంటి ఏదైతే సమయ సారిణి ఉంటుందో దాన్ని కూడా ఈరోజు కొంత సడలించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ రోజంతా కూడా రామాలయం తెరిచే ఉంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. మహిళా భక్తులు అలాగే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆలయానికి తరలి రావడం జరిగింది. ఆలయం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా రాముల వారికి శ్రీ సీతారామచంద్రుల వారికి అర్చక స్వాములు పూజలు చేస్తూ భక్తులందరికీ కూడా అర్చనలు చేస్తున్నటువంటి పరిస్థితి. రామాలయ పూజారి గారిని మనము అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే కొంతమంది భక్తుల్ని కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఈ యొక్క రోజును మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? ఈ రోజు ఈ యొక్క పారాయణం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? రాముల వారి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈరోజు మనకు రామనవమి లాగా ఉత్సవంగా ఉన్నది. ఈరోజు రాముడు మళ్ళీ మన అందరి కన్నుల పండుగగా చేసుకుంటున్నాము. ఆగకుండా రామరక్ష స్తోత్రము పారాయణ చేయుచున్నాము సంతోషంగా. ఇప్పుడు మనము అర్చక స్వాముల వారిని అడిగి కొంత దీనికి సంబంధించి అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. రామాలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు చికిలి రాధాకృష్ణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ రోజు విశిష్టత ఏంటి? రాముల వారి ప్రతిష్టాపన అయోధ్యలో హిందువులందరికీ కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా శతాబ్దాల కళ నెరవేరుతున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? మనది ఎంతో ధన్యమైనటువంటి ఒక జీవితం. ఎందుకంటే ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా నిరీక్షణ చేస్తూ దాని కొరకు అంటే అయోధ్యలో క్షేత్రంలో బాలరాముని ప్రతిష్ఠ చేయాలి అని పాపం తపించి కూడా ఎందరో కూడా ప్రాణార్పణ చేసినటువంటి వాళ్ళయ్యారు. కానీ మన అదృష్టం ఏమిటంటే మనం చూడగలుగుతున్నాము. ఈ ఉత్సవంలో పొద్దున 5 గంటల నుండి అయితే ఇప్పటి వరకు కూడా అంటే భక్త సందోహము ఆగడం లేదు. అంత భక్తి పారవశ్యంతో ఎన్నో మందిరాల నుండి కూడా శోభాయాత్రగా ఇక్కడికి తరలి వచ్చి శ్రీరామ తపన, శ్రీరామ జపము, శ్రీరామనామము అందరి నోట్లో కూడా ఎక్కడ చూసినా కానీ శ్రీరామనామమే. అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్టుగా అందరూ కూడా ఈ యొక్క రాముని యొక్క కీర్తన పారాయణాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఎందరో అర్చనలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అవుతున్నారు. ఈ విధంగా రాముని యొక్క అనుగ్రహం మనకు కలుగుతున్నటువంటి భాగ్యం అనుకోవాలి. జై శ్రీరామ్, రామచంద్ర భగవానికి. ఇది మొత్తానికి చూసినట్లయితే ఎటు చూసినా కూడా అంతా రామమయము, జగమంతా రామమయము అనేటటువంటి రీతిలో
రాముడు విశ్వప్రభువు అనేటటువంటి ఏదైతే నానుడి ఉందో అది నిజమనిపించేటటువంటి రీతిలో ఎటు చూసినా కూడా రామనామ సంకీర్తన రామనామ స్మరణతో ఆలయాలే కాకుండా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కూడా శోభాయాత్రలతో రామనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఇది అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాముల వారి ఆధ్యాత్మిక శోభకు సంబంధించినటువంటి అంశం. కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.